హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కేసన్ CN10 వైఫైకి ఏ విధంగా మొబైల్ ద్వారా కనెక్ట్ అవ్వాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైఫైకి సంబంధించిన యాప్ అయితే మీకు ఈ బాక్స్ పైన ఉంటుందండి. చూడండి, ఇక్కడ మనకు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని అయితే యూఆర్ కోడ్ని అయితే కాపీ అయితే చేసుకోండి. ఒకవేళ యాప్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళు అయితే దీన్ని అయితే స్కాన్ చేసుకుని వీళ్ళ స్టోర్ నుంచి అయితే మీరు యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ దీన్ని అయితే డౌన్లోడ్ అయితే చేశాను. ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు XTV Pro అని చెప్పి ప్లే స్టోర్లో క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్నైతే క్లిక్ చేయాలి. అలాగే ముందుగా దీనికి లొకేషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మీ మొబైల్లో లొకేషన్ ఆన్ చేసుకోండి. అలాగే వైఫై కూడా ఎనబుల్ అయితే చేసుకోవాలి. తర్వాత మీరు మీ క్యామ్ని అయితే ఆన్ చేయాలండి. సో లాంగ్ ప్రెస్ చేసి 3 సెకండ్స్ క్లిక్ చేయండి. సో మన క్యామ్ అనేది ఆన్ అయింది. ఓకే, ఇప్పుడు మీరు ఫోటో మోడ్లో ఉన్నారో వీడియో మోడ్ కావాలనుకుంటే దీన్ని స్కైప్ చేయండి. వీడియో మోడ్, ఫోటో మోడ్, అలాగే మీకు సెట్టింగ్స్, వైఫై సెట్టింగ్స్ కావాలనుకుంటే ఇక్కడ వైఫైని క్లిక్ చేయాలి. లేదా మీకు ఇంకొక షార్ట్ కట్ అయితే ఈ పక్కన 2 అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉంటాయి. టాప్లో ఉన్న బటన్ని ఒక 3 సెకండ్స్ అయితే క్లిక్ చేసి పట్టుకోండి. చూడండి, మనకు వైఫై సెట్టింగ్స్ అయితే ఎనబుల్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు మీరు మొబైల్కి అలాగే వైఫై యొక్క సెట్టింగ్స్లో అయితే వెళ్ళాలి. మీకు స్పోర్ట్స్ కెమెరా అని చెప్పి చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఒకసారి దీనికి కనెక్ట్ అయి ఉన్నాను కనుక నాకు పాస్వర్డ్ అయితే అడగలేదు. కొత్తగా కనెక్ట్ చేసుకునే వాళ్ళకి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న పాస్వర్డ్ 1234567890 అని చెప్పి ఉంది. ఈ పాస్వర్డ్ని అయితే మీరు మొబైల్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ యాప్ అయితే కనెక్ట్ అవుతుందండి. సో యాప్ కనెక్ట్ అయిన తర్వాత మీరు ఈ యాప్ని అయితే ఓపెన్ చేయాలి. XTV Pro ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మనకు సూట్ అలాగే మీడియా గ్యాలరీ అని ఉంది కదా, ఇక్కడ సూట్ పై క్లిక్ చేయండి. చూడండి, మనకు క్యామ్ అనేది ఆన్ అయిపోయింది. సో మనం కెమెరా ఎక్కడ చూపిస్తే అక్కడైతే మీకు మొబైల్ అయితే వీడియో ఫుటేజ్ అయితే వస్తూ ఉంటుంది. మనం క్యామ్తో ఏది రికార్డ్ చేస్తామో అది మొబైల్లో కనిపిస్తూ ఉంటుందండి. ఈ విధంగా మీరు కెమెరాని మీ మొబైల్తో కనెక్ట్ అవ్వి కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. వీడియో రిజల్యూషన్, అలాగే వీడియో తీయాలా ఫోటో తీయాలా అన్నీ కూడా మీకు ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకు సెట్టింగ్స్ వచ్చేసి ఫోటో ప్రజెంట్ ఫోటో మోడ్లో ఉంది. ఒకవేళ వీడియో రికార్డ్ చేయాలనుకుంటే వీడియోలోకి అయితే ఇలా వెళ్ళవలసి ఉంటుంది. అలాగే వీడియో యొక్క రిజల్యూషన్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ డిఫాల్ట్గా 180p 60 fps అయితే ఉంది. ఒకవేళ మీరు 4K రికార్డ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ 4K 60 fps అయితే సెలెక్ట్ చేసుకుని 4Kలో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 2K ఉంది, 4K 30 fps, అలాగే 180p 120 fps, 180p 60, 180p 30, 720p 240, అలాగే 720p లీస్ట్ 30 fps ఉంది. సో మీకు కావాల్సిన రిజల్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకుని మీరు వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో నేను డిఫాల్ట్గా 180p 60 fps అయితే నేను పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు వీడియో రికార్డ్ చేయాలనుకుంటే ఇక్కడ రికార్డ్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు వీడియో రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు రికార్డింగ్ టైం వచ్చేసి ఎన్ని సెకండ్స్ రికార్డ్ అవుతుంది ఇక్కడ టైం చూపిస్తూ ఉంటుంది. మీ కెమెరా ఎక్కడ చూపిస్తే మీకు అదే ఫుటేజ్ మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుందండి. అదేవిధంగా మీరు దీన్ని ఆఫ్ చేయాలనుకుంటే వీడియోని బటన్ క్లిక్ చేయండి, మీకు ఆఫ్ అయిపోతుంది.
అలాగే మీకు ఫొటోస్ తీయాలనుకుంటే ఫొటోస్పై క్లిక్ చేయండి. ఓకే, మనం ఫొటోస్ కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. అలాగే ఫొటోస్ యొక్క మెగాపిక్సెల్ని ఇక్కడ మీరు సెట్టింగ్స్లో మార్చుకోవచ్చు. ఇక్కడ 24 మెగాపిక్సెల్ అని ఉంది కదా, మీకు లో క్వాలిటీ కావాలనుకుంటే 8 మెగాపిక్సెల్ ఉంది, 16 ఉంది, 20 ఉంది, 24 ఉంది. మీకు కావాల్సింది సెట్ చేసుకోండి. అదేవిధంగా మీకు గ్యాలరీ, మీ కెమెరాలో ఉన్న వీడియోస్ ఫొటోస్ మీరు మొబైల్లో చూడాలనుకుంటే ఇక్కడ పక్కనే కనిపిస్తున్న ఐకాన్ పై క్లిక్ చేయండి. దీని యొక్క డేటా అంతా కూడా మీకు కనిపిస్తుంది. క్యామ్లో ఈ వీడియోస్ అన్నీ కూడా మనం రికార్డ్ అయితే చేసాం. ఒకసారి మనం ప్లే చేసి చూడాలి అనుకుంటే వీడియో పై క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు వీడియోస్ అలాగే ఫొటోస్ కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే క్యామ్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా మీకు మొబైల్లోకి డౌన్లోడ్ అయితే అయిపోతాయండి. చూడండి, ఇక్కడ మనకు రైట్ సైడ్ పైన ఒక యారో మార్క్ అయితే ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏ ఫైల్స్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్స్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్రజెంట్ నేను ఒక ఇమేజ్ అలాగే ఒక వీడియో క్లిప్ని అయితే నేను సెలెక్ట్ అయితే చేశాను. కన్ఫర్మ్పై క్లిక్ చేసినట్లయితే ఈ 2 ఫైల్స్ మీకు డౌన్లోడ్ అయితే అవుతాయండి. ఒక ఇమేజ్ అలాగే ఒక వీడియో క్లిప్ అయితే నేను డౌన్లోడ్ అయితే చేస్తాను. వీడియో సైజ్ వచ్చేసి 75 MB అయితే ఉంది. ఈ విధంగా మీరు కెమెరాలో ఉన్న డేటా అంతా కూడా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వైర్డ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటే USB కనెక్షన్ ద్వారా వైర్ కనెక్షన్ కనెక్ట్ చేసి మీరు డైరెక్ట్గా ఫైల్స్ని అయితే కాపీ లేదా మూవ్ కూడా చేసుకోవచ్చండి. ఓకే, మనకి ఈ 2 ఫైల్స్ కూడా డౌన్లోడ్ అయితే అయిపోయినాయి. ఈ డౌన్లోడ్ అయిపోయిన ఫైల్స్ అన్నీ కూడా మీరు మీ ఇంటర్నల్ స్టోరేజ్లో కానీ మీ మెమరీ కార్డులో కానీ ఇవి కనిపిస్తూ ఉంటాయి. ప్రజెంట్ దీంట్లో మెమరీ కార్డ్ అయితే లేదు. సో నేను ఫోన్ స్టోరేజ్పై క్లిక్ చేస్తున్నాను. మూవీస్, చూడండి ఇక్కడ మనకు మూవీస్ అని ఉంది కదా, ఇక్కడ మనకు ఈ వీడియో ఫైల్ అనేది చేస్తే మీకు వీడియో రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోయింది. అలాగే ఇమేజ్ వచ్చేసి పిక్చర్స్, చూడండి మనకు పిక్చర్స్లో మనకు ఆ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే ఉంది. దీని యొక్క క్వాలిటీ అయితే నాకైతే సరిగా లేదు. ఈ విధంగా మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీ యాప్ని అయితే లాగిన్ అయిన తర్వాత మీరు కంట్రోల్ అంతా కూడా మీ మొబైల్లోనే ఉంటుంది. మీ యాక్షన్ కెమెరాని ఎక్కడైనా సరే మీరు ఫిక్స్ చేసుకుని ఇలా రికార్డ్ అయితే చేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.